అవును, మీ ఇంటర్వ్యూ చేయడానికి కరెక్ట్గా వారం ముందే నేను రఘురామకృష్ణరాజుతో ఇంటర్వ్యూ చేశాను. స్పాట్లైట్ విత్ సతీష్ ఇంటర్వ్యూస్లో భాగంగా ఆయన ఏమన్నారంటే, నేను అన్నా మరి మీకు ఓటు పోదా, మీరు ఇలాగా డివిజన్గా మాట్లాడుతున్నప్పుడు ఒక 30% మీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి దళిత ఓట్లు అంటే 30% వరకు ఉంటాయి. నాకు అదేం ఇది లేదు, నాకు ఓటు పోయినా పర్వాలేదు, రఘురామకృష్ణరాజు ఓటు రాజకీయం చేయడం అన్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? అదే చెప్తున్నా, ఇది చాలా డీప్ థింకింగ్ అండి. ఓకే, ఇప్పుడు అది పార్టీ స్టాండా ఆయన స్టాండా క్లారిటీ లేదు ఈ రోజు వరకు. ఆయన స్టాండ్ అని చెప్తున్నాడు ఓపెన్గా. పార్టీ స్టాండ్ కాదు, ఇది నా వ్యక్తిగతమైన స్టాండ్, నేను చెప్పారు మాట్లాడుతున్నాను చెప్పాడు, ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓకే, సో మై పర్సనల్ స్టాండ్ అని చెప్పి. మరి దాన్ని ఎందుకు టాలరేట్ చేస్తుంది పార్టీ? ప్రశ్న అది కదా. అవును, నేను అది కూడా అడిగా, చంద్రబాబు నాయుడు దీని మీద వివరణ అడిగారా, తెలుగుదేశం పార్టీ మీతో మాట్లాడిందా అంటే అడగరు అడగలేరు అన్న కామెంట్ చేశాడు అతను. అంటే ఛాలెంజ్ చేశాడు, వాళ్ళని థ్రెటన్ చేశాడు, అంటే ధైర్యం లేదంత అన్నట్టుగా ఆయన ఇష్టం మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నా, ఆయన భయపెట్టేస్తున్నాడు. సో మీకేంటంటే ఆయన ఒక చాలా డీప్ థింకింగ్ ఉంటుందని చెప్పాను కదా. అంటే ఏమై ఉండొచ్చు, ఈయన జగన్ గారు మళ్ళీ అధికారంలోకి రాడు అనేది ఆయన చాలా సర్వేలో చేయించుకుంటాడు. ఓకే, అవును. అది తెలిసిన తర్వాత ఆ పార్టీ ఎంపీగా ఉంటూనే ఇది మునిగిపోయే నావా అని గ్రహించి జగన్ గారిని తిట్టాడు. ప్రతిరోజు పార్టీని తిట్టేవాడు. ఆ రచ్చబండ పిచ్చిబండ ఏదో పెట్టాడు కదా, అది వీళ్ళు టెలికాస్ట్ చేశారు. అట్లా పబ్లిక్లో సింపతి జగన్ గారి నుంచి దూరం వచ్చేసాడు. అట్ ద సేమ్ టైం తన మీద 2,000 కోట్ల స్కామ్ ఉంది, సిబిఐ ఛార్జ్షీట్లు వేస్తుంది, స్టే మీద బతుకుతున్న సిబిఐ అరెస్ట్ చేయాలి తన్ని కానీ చేయట్లేదు, ఈ విషయాలన్నీ మరుగున పడేలా చేశాడు. అట్లా అందరిని ఎంగేజ్ చేసి ఉంచాడు. అంటే అంత తెలివైనవాడు ఆయన. ఓకే, సో జగన్ గారు రారు, కూటమి వస్తుందని గ్రహించి ముందే దాని నుంచి జంప్ అయిపోయి ఆ పార్టీలో ఉంటున్న జగన్ గారికి డ్యామేజ్ చేసి బయటకు వచ్చాడు. ఇది మోడస్ ఆపరండి. ఓకే, సో నా అనుమానం ఏంటంటే అప్పుడు జగన్ డ్యామేజ్ చేసినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమిని డ్యామేజ్ చేస్తున్నాడు రఘురామకృష్ణ. కరెక్ట్, సునీల్ కుమార్ కామెంట్ అదేనా? అంతే, నేను చెప్తున్నాను కదా స్పష్టంగా. ఈ రోజు ఈయన సర్వేలు గిరివేలు చేయించుకుని ఉంటాడు. నేను కూడా మొన్న ఎవరో ఒక ఛానల్ వాళ్ళు పెట్టిన ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారనే చూసినప్పుడు ఒక దాంట్లో వైసీపీకి 55 వచ్చింది, కూటమికి 45 వచ్చింది. అది చాలా 1,50,000 మంది వేసిన ఓటు. అదేమి వైసీపీ అనుకూల ఇది కాదు, అది టీడీపీ ప్రో మీడియానే, పేరు చెప్పమన్నా చెప్తాను, ఆర్టీవీ రవిప్రకాష్ గారు. ఓకే, సో దానిలోనే పబ్లిక్గా వచ్చింది. ఈయన సర్వేలో ఇంకా వచ్చి ఉండొచ్చు. ఓకే, సో ఈయన ఇది గ్రహించాడు. ఇప్పటికే నేను జగన్ గారికి చెడ్డ అయిపోయి ఉన్నాను. ఓకే, సో రేపు జగన్ గారు కనుక అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఏంటి? ఆయన టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ముందు ఆయన గుడ్ బుక్స్లో ఉండాలి అంటే ముందు ఇలా ముంచాలి. దళిత క్రిస్టియన్స్, దళితులు ట్రెడిషనల్గా జగన్ గారి వైపు ఉన్న ఓటర్సు, కొంచెం వైసీపీ ఓటు బ్యాంకు, కొంత వాళ్ళు మొన్న ఎన్నికల్లో డిస్ట్రాక్ట్ అయ్యి ఇటు వచ్చారు కూటమి వైపు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళందరినీ అటు మళ్ళేసే కార్యక్రమం చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఆయన సర్లే ఏదో మనకు మేలు చేశాడు కదా. అంటే వైసీపీకి మళ్ళీ రఘురామకృష్ణరాజు దగ్గర అవుతున్నాడు అనేది మీ అంచనా, లేదంటే వైసీపీకి లాభం చేసే పనులు చేస్తున్నా? అంచనా కాదు, నిజం. దగ్గర వైసీపీకి. ఎందుకంటే మీకు రెండు ఇస్తాను. మీ ఇంటర్వ్యూలోనే మీరు ఒకసారి చూసుకోండి. నాకు వాళ్ళకి వైరం లేదు, ఓన్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తెల్లజెండా ఊపాడు. జగన్మోహన్ రెడ్డితోనే చిన్న గ్యాప్, నాకు అందరూ టచ్లో ఉన్నారు, అందరూ ఫ్రెండ్సే అని నా ఇంటర్వ్యూలో అన్నాడు. గ్యాపే, రైట్, గొడవలు లేవు, రైట్, మేము ఒకటే. ఆ గ్యాప్ తగ్గించేస్తే మేము ఒకటే. ఇంకోటి, మొన్న ఈ ఒక మ్యారేజ్ లో అంబటి రాంబాబు గారితో ఎంత సన్నిహితంగా ఉన్నాడండి ఆయన. ఏదో బెస్ట్ బడ్డీస్ అన్నట్టు చెడ్డీ దోస్తుల్లో ఉన్నారు. ఓకే, మామూలు బయట ఫంక్షన్లో కలిసినప్పుడు మామూలుగా ఎవరంటే వైరం ఉన్నా కూడా పలకరించుకుంటారు కదా. పలకరించుకోవటం, అలో అంటూ షేక్ అండించుకోవటం వేరు, రైట్. వాటేసుకోవటాలు ఎక్కడ ఉంటాయండి? మీరు విజువల్స్ చూడండి. దీని వెనక కూడా రాజకీయం ఉందంటారు. ఆయన టచ్లో ఉన్నాడు, రైట్. మరి ఆయన వైసీపీ నుంచి సిగ్నల్స్ వచ్చినాయా, ఓకే, లేకపోతే ఈయన వాళ్ళతో టచ్లోకి వెళ్ళాడా నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వైసీపీతో గుడ్ బుక్స్లో ఉన్నారు. ఓకే, ఈ కామెంట్లు కానీ అది కానీ మీరు సింక్ చేసుకున్నప్పుడు, ఈయన చేసే పనులు చూసినప్పుడు అవన్నీ కూడా వైసీపీకి లాభించేవే తప్ప
కూటమికి కానీ టీడీపీకి కానీ లాభించే పని ఒకటి చెప్పండి ఆయన చేసింది. ఓకే, సునీల్ కుమార్ గారు మరి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? త్వరలో వైసీపీలో రఘురామకృష్ణరాజు చేరబోతున్నాడనా? రఘురామకృష్ణరాజు ఇప్పుడు వేస్తున్న ప్రతి అడుగు వెనక వైసీపీ ఉందనా? వైసీపీకి ఈయన లబ్ధి అయితే చేకూరుస్తున్నారు. వైసీపీని వెనకుందా లేదా అనేది మనం చెప్పలేం కానీ ఉండొచ్చు. 90% ఛాన్స్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డిని అంత నీచంగా ఈయన కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఈయన్ని దగ్గర చేసుకోవటం లేదంటే ఈయన సహాయం పొందడం లాంటి చర్యలు పాల్పడతారు. అని క్షమించి వదిలేస్తారు కదా, చాలు కదా. వైసీపీలో చేర్చుకోవడం ఆయన జగన్ గారి మనస్తత్వం మనకి తెలుసు. ఆయన బ్లాక్ అండ్ వైట్, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. ఆయన ఏమి రాజకీయం కోసం ఏమి చేర్చుకోడు. నేను అది రాసిస్తా కావాలంటే మీకు. ఓకే, కాకపోతే సర్లే పోనీ అని వదిలేచ్చు కదా, చాలు కదా మనిషికి. రేపు జగన్ గారు ప్రభుత్వం వచ్చేలా ఉంది. ఓకే, వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మనం